అమెరికాలో ఒక 30 ఇయర్స్ బ్యాన్ ఉంటది. అంటే ఇవాళ జరిగిన సంఘటనల మీదన విచారణలు ఇవన్నీ రహస్యంగానే చేసి 30 ఏళ్ల తర్వాత డాక్యుమెంట్స్ బయట పెట్టొచ్చు. అంటే ఒక ఒక తరం అయిపోయాక యంగ్‌స్టర్‌గా ఉన్నోడికి వృద్ధాప్యంలో సమాచారం ఇస్తారనమాట. ఇప్పుడు అట్లాగే ట్రంప్ మీద హత్యా ప్రయత్నానికి సంబంధించి 30 ఏళ్ల తర్వాత సమాచారం బయట పెడతారు. నాకైతే ఆ జరిగిన సంఘటనలో కనబడుతోంది. ఆ పర్సన్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ అని చెప్తున్నాడో తుపాకులు తీసుకొనొస్తున్నాడో లోపలికైతే ఎంటర్ కాలేదతను. హిల్టన్ హోటల్‌లో బయట సెక్యూరిటీ మీద కాల్పులు జరిపాడు. లోపలికి ఎంటర్ కాలేదు. కానీ లోపల ఈళ్ళందరూ కింద దాక్కోవడం, ఆ పైన పరుగులు పెట్టడం ఇదంతా జరిగింది. అంతెందుకు భయపడిపోయారు? అది గూడా వైట్ హౌస్‌కి సంబంధించినటువంటి కరస్పాండెంట్స్ అంటే ఆ వార్తలు కవర్ చేసే జర్నలిస్ట్‌ల మీటింగ్ అక్కడ. అందులో ఆ పొద్దున పూట్ల వాళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగిని చెప్పింది. సాయంత్రం బాంబులు అదే తుపాకీ తూటాల్లాంటి సౌండ్‌లు వినబడతాయని. అంటే అమ్మాయి ఏంది జర్నలిస్ట్‌లు కదా! క్వెషన్స్ ఏస్తారు అన్న ఉద్దేశ్యం అయ్యుండొచ్చు. కానీ ఫైనల్‌గా ఏం జరిగింది ఈ ఇంపాక్టు? అక్కడ అతనేమి వాస్తవందే తుపాకీతో కాలిస్తే భద్రతా బలగాలు కాల్చి అవతల పడేయాలి, చంపేయాలి. అలా కాకుండా ఆడిని పట్టుకున్నారు. ఆడేమో నేను క్రైస్తవాన్ని నాశనం చేస్తున్నాడు, క్రైస్తవ సిద్ధాంతాలు నాశనం చేస్తున్నాడు కాబట్టి ట్రంప్‌ని ఇట్టా చేద్దాం అనుకున్నాను అని చెప్పుకొచ్చాడు. కనీసం లోపలికి కూడా పోలేదాడు. సెక్యూరిటీ దగ్గర కాల్పుల దగ్గరే దొరికిపోయాడు. అంటే ట్రంప్‌కి ఈ మధ్యనే అప్రూవల్ రేటింగ్స్ భారీగా డౌన్ అయిపోయినాయి. 70% డౌన్ అయిపోయింది. ఇప్పుడు 30% మంది అమెరికన్స్ అతన్ని ఆదరిస్తున్నారు. ప్రపంచ దేశాల ముందు జోకర్ అయిపోయాడు, కమెడియన్ అయిపోయాడు. కాబట్టి ఒక సింపతి గేమ్ ఆడటానికి తనే జేయించుకున్నాడా అన్నది కూడా డౌటే.